ఆపరేషన్ సింధూర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలను కూల్చివేయటం సహా పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఇస్లామాబాద్ సమీపం వరకు ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైనిక దళాల అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించామని, అందుకు గర్వంగా ఉందని తెలిపారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని సైనిక దళాల అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించామని భారత సైన్యం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల్ని నేలకూల్చామని చెప్పారు. ఇస్లామాబాద్ వరకు ఉన్న కీలక సైనిక స్థావరాల్ని నాశనం చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. పాక్ విమానాల్ని ధ్వంసం చేశామన్న ఆయన ఆ సంఖ్య ఎంత అన్నది చెప్పలేదు. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు రాకుండా నిరోధించామన్నారు. అందువల్ల తమ వద్ద వాటి శకలాలు లేవని, కాకపోతే ఖచ్చితంగా కొన్ని విమానాల్ని కూల్చేసినట్లు చెప్పారు. విదేశీ మీడియా పేర్కొన్నట్లు రఫేల్ యుద్ధ విమానాలేవైనా కూలాయా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. సైనిక పోరాటంలో నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. లక్ష్యాన్ని సాధించారా లేదా అన్నదే ప్రశ్న అయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ఎంచుకున్న ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఎయిర్ మార్షల్ భారతి వెల్లడించారు. We are in a combat scenario. And losses are a part of combat. The question that you must ask us, okay, and indeed that we must ask ourselves, you inclusive, is have we achieved our objectives? Have we achieved our objective of decimating that terrorist camp? And the answer is a thumping yes. And the results are for the whole world to see. ఉగ్రదాడుల బాధ్యులు, వారి వెనుక ఉన్న వారే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో మన వైపు నుంచి 5 ప్రాణాలు కోల్పోయినట్లు రాజీవ్ తెలిపారు.